ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, షారోన్ స్వరము అనే ఈ కార్యక్రమము ప్రతి సోమవారం 8:30 గంటలకు వస్తుంది. మీరంతా కూడా మిస్ కాకుండా తప్పక ఈ కార్యక్రమమును చూడండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు పరిశుద్ధాత్మ దేవునిని గూర్చి కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలియచేయటానికి మేము మీ మధ్యలో ఉన్నాం. మీ అందరికీ వందనాలు. గమనించండి, పరిశుద్ధాత్మ దేవునిని గూర్చిన విషయాలను ప్రక్కన పెట్టేస్తున్న ఈ రోజుల్లో పరిశుద్ధాత్మ దేవునిని గూర్చిన సందేహాలను మీరు నివృత్తి చేసుకోవటానికి ఈ కార్యక్రమము మీకెంతో దోహదపడుతూ ఉన్నది. మనకొక బోధ క్రొత్త బోధగా తోచిన ఎడల ఇది బైబిలులో ఉన్నదా అను ప్రశ్న వేసుకునవలెను. బైబిలులో ఉంటే తప్పక అంగీకరింపవలెను. అపోస్తుల కార్యములు 17, 11, 12లో మనము చూస్తే, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున ఉన్నవో లేవో అని ప్రతిదినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. అందుచేత వారిలో అనేకులను ఘనతగల గ్రీసు దేశస్థులైన స్త్రీలలోనూ పురుషులలోనూ చాలా మంది విశ్వసించిరి అని వ్రాయబడి ఉన్నది. ఇంకొక మాట ఏంటంటే, బైబిలులో ఉన్నది కానీ వాడుకలో లేదు కదా అని అందురేమో. అలాగైతే వాడుకలోనికి తెచ్చుకునటం మంచిదే కదా. పరిశుద్ధాత్మ బాప్తిస్మము అట్టిదే. దేవుడు తన బల్ల మీద మన నిమిత్తమైన అనేకమైన దానములు పెట్టి ఉంచి ఉన్నారు. మన ఇష్టము వచ్చినవి తీసుకుని మనము వాడుకోవచ్చును. వాటిలో ఒకటి పరిశుద్ధాత్మ బాప్తిస్మము. పౌలైనను, అపోల్లో అయినను, కేఫా అయినను, లోకమైనను, జీవమైనను, మరణమైనను, ప్రస్తుతమందున్నవైనను, రాబోవునవైనను సమస్తమును మీవే, మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవుని వాడు అని 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3:22, 23లో మనము చూస్తాం. స్టెఫనీ యొక్క పని పరిశుద్ధాత్మ పూర్ణమైనదై ఉండెను, కానీ ప్రజలు అది గ్రహింపలేకపోయిరి. అందుచేత వారు మాట్లాడకుండా ఊరకుండవలసినది కానీ ఎదిరించినారు. కాబట్టి ఆయన, ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచునొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచూ ఉన్నారు అని ఖండింపవలసి వచ్చెను. అపోస్తల కార్యము 7:51లో ఈ మాటను మనము చూస్తాం. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు అని ఎఫెసీ 4:30లో మనము చూస్తూ ఉన్నాం. అలాగనే పరిశుద్ధాత్మ బాప్తిస్మ కాలమందు పేతురు చేసిన బోధను అంగీకరింపని వారి విషయములో ఆయన ఇట్టి మాటలే చెప్పవలసి వచ్చెను. మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడి అని అపోస్తల కార్యములు 2:41లో మనము చూస్తూ ఉన్నాం. గనుక మనకి పరిశుద్ధాత్మ దేవునిని గూర్చిన సందేహాలకు, ప్రశ్నలకు జవాబులు తెలియచేయటానికి మన మధ్యలో పరిశుద్ధాత్మ వరములతో నింపబడి స్వస్థత వరములు కలిగిన గొప్ప దైవజనులు రెవరెండ్ గొటిగల రాజన్న గారు మన మధ్యలో ఉన్నారు. మన హృదయాలలో వచ్చే ప్రతి ప్రశ్నకు కూడా వాక్యానుసారముగా జవాబులు చెప్పటానికి సిద్ధముగా ఉన్నారు. పాస్టర్ గారు వందనాలు. పాస్టర్ గారు, ఇప్పుడు మనము ప్రేక్షకుల ప్రశ్నలకు జవాబులను తెలియచేద్దాం. పాస్టర్ గారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అను మాట బైబిలులోని ఏ వాక్యాలలో నుండి తీసిన మాట మాకు వివరించండి. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా వందనాలు. ఈరోజు పరిశుద్ధాత్మను గురించిన మాటలు ధ్యానిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మను గురించిన అనేకమైన ప్రశ్నలు అనేక మందికి వస్తూ ఉన్నాయి. ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడానికి మేము మీ వద్దకు వచ్చి ఉన్నాం. పాస్టర్ గారు ప్రశ్న వేశారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్న మాట ఆ బైబిల్లో ఏ వాక్యములో నుండి తీసిన మాట అని
చక్కటి ప్రశ్న వేశారు. చూడండి, గమనించండి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 11వ వాక్యముల్లో ఆ మాటలు రాయబడి ఉంటాయి. చదవమ్మా. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచూ ఉన్నాను. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. చూడండి, చక్కటి మాటలు అక్కడ వ్రాయబడి ఉన్నాయి. అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు అని బాప్తిస్మిచ్చి యోహాను యేసుక్రీస్తుని గురించిన మాటలు మాట్లాడుతూ ఉన్నారు. ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను అని, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును అని మత్తయి సువార్త 3:11లో మనం చూస్తాం. పరిశుద్ధాత్మలో బాప్తిస్మము అన్న మాట మనం ఇక్కడ గమనిస్తాము. మరి ఒక చోట కూడా మనం చూస్తే మార్కు సువార్త 1వ అధ్యాయము 8వ వాక్యములో అక్కడ వ్రాయబడిన మాటలు కూడా మనం చదువుదాం. నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చి తిని గాని ఆయన పరిశుద్ధాత్మలో మీకు బాప్తిస్మం ఇచ్చునని చెప్పి ప్రకటించుచూ ఉండెను. గమనించండి, మత్తయి సువార్తలో 3:11లో మనం చూసాం. మరి ఒక సువార్త మార్కు సువార్త 1:8లో కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం గురించి అక్కడ వ్రాయబడి ఉంది. ఇంకొక సువార్త లోకా సువార్త 3వ అధ్యాయము 16వ వాక్యంలో కూడా మనం చదివితే, యోహాను నేను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చుచున్నాను. అయితే నాకంటే శక్తివంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోనూ మీకు బాప్తిస్మం ఇచ్చును. ఈ 3 సువార్తల్లో మనం చూస్తే బాప్తిస్మమిచ్చి యోహాను మాట్లాడిన మాటలు మనం చూస్తాం. అంటే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. నీటి బాప్తిస్మము ఎంత అవసరమో పరిశుద్ధాత్మ బాప్తిస్మము కూడా అంతే అవసరము అన్న సంగతి 3 సువార్తల్లో మనము ఇప్పుడు చదువుకున్నాం. కనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్న మాట బైబిల్లో ఉన్న మాటే అని మనము గ్రహించాలి. కనుక దానిని మనము పాటించాలి, ఆచరించాలి. పరిశుద్ధాత్మ బాప్తిస్మమును పొందుకోవాలి అన్న మాట సత్యము. పాస్టర్ గారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అన్న మాటకు బైబిల్ గ్రంథంలో ఇతర పేర్లు ఏమైనా ఉన్నాయా? ఉన్నాయమ్మా. చూడండి, పరిశుద్ధాత్మ అభిషేకము అని అపొస్తలుల కార్యములు 10వ అధ్యాయము 38వ వాక్యంలో మనము చూస్తే అక్కడ వ్రాయబడి ఉంటది. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించిననున్నదియే. దేవుడు ఆయనకు తోడయుండెను కనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారినందరినీ స్వస్థపరచుచు సంచరించుచూ ఉండెను. అపొస్తలుల కార్యములు 10:38లో దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను అని వ్రాయబడి ఉంటుంది. దీనినే మనము పరిశుద్ధాత్మ అభిషేకము అని అంటాము. ఇంకొకటి ఏంటంటే, రెండవదిగా పరిశుద్ధాత్మ కుమ్మరింపు అని కూడా దీన్ని మనం అనొచ్చు. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వాక్యములో చూడండి. సామెతల గ్రంథము 1వ అధ్యాయము 23వ వాక్యములో మనము చదివితే, నా గద్దింపు విని తిరుగుడి, ఆలకించుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరించుదును. సామెతలు 1:23లో చక్కగా రాయబడిన మాట, ఆలకించండి, నా ఆత్మను మీ మీద కుమ్మరించును. అంటే పరిశుద్ధాత్మను కుమ్మరించదను అని అక్కడ మనం చూస్తాం. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అని దీన్ని అనొచ్చు. 2వ వచనాన్ని మీకు చెప్తాను. యెషయా గ్రంథము 44వ అధ్యాయము
3వ వాక్యంలో మనం చూస్తే, నేను దప్పిగల వాని మీద నీళ్లను, ఎండిన భూమి మీద ప్రవాహ జలములను కుమ్మరించెదను. నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను. నీకు పుట్టిన వారిని నేను ఆశీర్వదించెదను. గమనించారు కదా, యెషయా గ్రంథము 44:3లో నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరించెదను అని వ్రాయబడి ఉంటుంది. పరిశుద్ధాత్మ కుమ్మరింపు అని దీన్ని అంటాము. 3వ వచనము మనము యెషయా గ్రంథము 32:13-15 వరకు మనం చూస్తే అక్కడ కూడా కుమ్మరింపును గురించి, కుమ్మరింపబడటము గురించి వ్రాయబడి ఉంటుంది. దాన్ని కూడా చదువుకుందాం. నా జనుల భూమిలో ఆనందపురములోని ఆనంద గృహములన్నిటిలో ముండ్ల తుప్పలును బలు రక్కసి చెట్లును పెరుగును. పైనుండి మన మీద ఆత్మ కుమ్మరింపబడు వరకు నగరి విడువబడును. పైనుండి ఆత్మ మన మీద కుమ్మరింపబడగా అనే మాటను మనం అక్కడ చూస్తాం. ఇంకొక వచనము యెహెజ్కేలు గ్రంథము 32:29లో ఇవన్నీ రిఫరెన్స్లు మీకు ఎందుకు చెప్తున్నానంటే, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అని కానివ్వండి, పరిశుద్ధాత్మ అభిషేకము కానివ్వండి, ఇవన్నీ కూడా ఈ మాటలు మేము మీకు చెప్తున్న కొత్త బోధ కాదు. ఇది బైబిల్లో ఉన్న బోధే, బైబిల్లో వ్రాయబడిన మాటలే. పరిశుద్ధాత్మ దేవుని గురించిన మాటలు ఇవి ఎప్పటివి కాదు, ఎప్పటి నుండో పాత నిబంధన గ్రంథంలో నుండి ఈ మాటలు వ్రాయబడుతూ వస్తూ ఉన్నాయి. కనుక వాటిని మీకు పరిచయం చేయాలని ఆశ. పరిశుద్ధాత్మ దేవుడు ఒక క్రొత్త వ్యక్తి కాదు అని, ఎప్పటి నుండో పాత నిబంధన గ్రంథంలోనే పరిశుద్ధాత్మను గురించిన మాటలు వ్రాయబడి ఉన్నాయని మీకు తెలియాలని మా ఆశ. కనుక ఈ వచనాలు మీకు చెప్తూ ఉన్నాము. యెహెజ్కేలు గ్రంథము 39:29 వాక్యము మనం చూద్దాం. అప్పుడు ఇశ్రాయేలీయుల మీద నేను నా ఆత్మను కుమ్మరించెదను గనుక నేనికను వారికి పరాజ్ముఖుడనై ఉండను. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. గమనించండి, యెహెజ్కేలు గ్రంథంలో కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపును గురించిన మాటలు మనము చూస్తాం. ఇంకొక వాక్యము యోవేలు గ్రంథము 2వ అధ్యాయము 28-29 వచనాలు మనం చూస్తే, తరువాత నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరింతును. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినములలో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మ కుమ్మరింతును. యోవేలు గ్రంథము 2:28-29లో మనం చూస్తాం కదా, నేను సర్వజనుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. సర్వజనులు అంటే మనందరం కూడాను. ఏమండి, మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచనములు చెప్పుదురు. మీ ముసలివారు కలలు కందురు. మీ యవనస్తులు దర్శనములు చూతురు. ఆ దినాల్లో నేను పనివారి మీదను పనికత్తుల మీదను నా ఆత్మను కుమ్మరించెదను అని వ్రాయబడి ఉన్నది. ఇంకొక మాట జకరియా గ్రంథము 12వ అధ్యాయము 10వ వాక్యము. వరుసగా మీకు ఇవన్నీ గుర్తు చేస్తూ ఉన్నాను. దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసులందరి మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టి ఉంచి ఒకడు తన ఏక కుమారుని విషయమై దుఃఖించున్నట్లు, తన జ్యేష్ఠ పుత్రుని విషయమై ఒకడు ప్రలాపించున్నట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు. గమనించారు కదా, జకరియా 12:10లో కూడా దావీదు సంతతి వారి మీదను యెరూషలేము నివాసుల మీదను కరుణ నొందించు ఆత్మను, విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా అని వ్రాయబడి ఉంటుంది. ఇంకొక మాట ఏంటంటే అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 17-18 వరకు మనం చూస్తే, అంత్యదినముల యందు
నేను మనుషులందరి మీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను గనుక వారు ప్రవచించెదరు. గమనించండి, పాత నిబంధనలోనే కాదు, క్రొత్త నిబంధనలో ఈ పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనేది మనము చూస్తాం. మరి ఒక వచనాన్ని మనము గమనిద్దాం. తీతు గ్రంథము 3వ అధ్యాయము 5 నుంచి 7 వరకు మనం చూద్దాం. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావమును కలుగ చేయుట ద్వారాను మనలను రక్షించెను. మనమాయన కృప వలన నీతిమంతులమని తీర్చబడి నిత్య జీవమును గూర్చిన నిరీక్షణను బట్టి దానికి వారసుల మగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసు క్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఇప్పటి వరకు కూడా పరిశుద్ధాత్మ కుమ్మరింపు అనే మాటలు ఆయా వచనాలలో మనం చూసాం. పరిశుద్ధాత్మ గురించి మనము పరిశుద్ధాత్మ అభిషేకము అని, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అని మనము చూసాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి మనము చూద్దాం. కొన్ని వచనాలు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 13వ వాక్యంలో వ్రాయబడిన మాటలు చదువుదాం. పాస్టర్ గారు చదవండి. ఎలాగుననగా యూదులమైనను గ్రీసు దేశస్థులమైనను దాసులమైనను స్వతంత్రులమైనను మనమందరము ఒక్క శరీరములోకి ఒక్క ఆత్మ యందే బాప్తిస్మము పొందితిమి. మనమందరము ఒక్క ఆత్మను పానము చేసిన వారమైతిమి. గమనించండి, పరిశుద్ధాత్మను గురించిన మాటలే మనము ఈ వాక్య భాగాల్లో చూసాము. పరిశుద్ధాత్మ అభిషేకము అని, పరిశుద్ధాత్మ కుమ్మరింపు అని, ఆత్మ బాప్తిస్మము అని, పరిశుద్ధాత్మ బాప్తిస్మము అని, ఇవన్నీ కూడా ఆత్మ బాప్తిస్మము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, పరిశుద్ధాత్మ అభిషేకము, ఇవన్నీ కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం యొక్క పేర్లు అని మీరు గ్రహించాలి. మత్తయి సువార్త 3:16లో యేసు బాప్తిస్మం పొందిన వెంటనే నీళ్లలో నుండి ఒడ్డునకు వచ్చెను. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. గమనించారు కదా, పరిశుద్ధాత్మ అభిషేకము, పరిశుద్ధాత్మ కుమ్మరింపు, ఆత్మ బాప్తిస్మము అని వీటికి పేర్లున్నాయి. ఇవి అవసరమా లేదా వద్దా అని చాలా మంది ఇప్పటికే తర్జన భర్జనలో అవుతూ ఉన్నారు. యేసు ప్రభు నీటి బాప్తిస్మము పొందిన తర్వాత ఆకాశము తెరవబడింది. పరిశుద్ధాత్మ దేవుడే స్వయముగా పరిశుద్ధుడైన యేసు క్రీస్తు మీదకు పావురము రూపముగా లాగు దిగివచ్చుట అక్కడ ఉన్న జనమంతా చూశారు. అనగా ఇది పరిశుద్ధాత్మ బాప్తిస్మము. నీటి బాప్తిస్మము ఎంత అవసరమో పరిశుద్ధాత్మ బాప్తిస్మము కూడా అంతే అవసరమని యేసుక్రీస్తు ద్వారా మనము ఇక్కడ నేర్చుకోవచ్చు. అపోస్తుల కార్యములు 2:17లో రాయబడిన అంత్య దినములు అనే మాటకు అర్థమేంటి పాస్టర్ గారు? అంత్య దినాలు అంటే అవి అపాయకరమైన దినాలు అని, అవి క్రైస్తవ సంఘం యొక్క ముగింపు కాలంలోని దినాలు అని 2 తిమోతి 3:1లో మనం చూస్తాం. మూడవదిగా ఈ అంత్య దినాలను అనగా ప్రభు యొక్క రాకడకు ముందు వచ్చు దినాలు అని కూడా మనము గుర్తించవచ్చు. ఇప్పుడు అనేకులు ఆత్మ బాప్తిస్మము పొందుతున్నారు. ఆయన రాకడ సమీపించుచున్నది అనుట ఇది ఒక ఆనవాలు లేకపోతే సూచన అని అనుకోవచ్చు. 1000 ఏండ్ల పరిపాలనా దినములు, మరొక అంత్య దినములు, దీనికంటే మరొక వివరము దీనికి సరిపోదు. బాగా గమనించండి, ఈ అంత్య దినాలలో అనేక మంది మనము గమనిస్తే
ఆత్మ బాప్తిస్మములు పొందుతూ ఉన్నారు. అది వాక్యానుసారమే అన్న మాట వాస్తవము. కనుక దీని గురించి మీరు తర్జని భర్జనలాడొద్దు. వాక్యములో ఉంది కనుక పరిశుద్ధాత్మ బాప్తిస్మము కూడా మనము పొందాలి. నీటి బాప్తిస్మము పొందేమో సరిపోద్ది అని అనుకోవద్దు. మంచి దినాల్లో ఉన్నాం, అపాయకరమైన దినాల్లో ఉన్నాం. పరిశుద్ధాత్మ బాప్తిస్మము కొరకు మనందరము సిద్ధపడే బిడ్డలుగా మనము ఉండాలి. పాస్టర్ గారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మము మొదటిసారి ఎప్పుడు పొందుకున్నారు? మంచి ప్రశ్న. ఈ భూమి మీద క్రీస్తు ప్రభు యొక్క రక్షణ కార్యము సంపూర్తి అయిన పిమ్మట, అంటే ఆయన పరలోకములకు వెళ్ళిన తర్వాత ఈ బాప్తిస్మము మొదటిసారి పాత నిబంధన ప్రజలైన యూదులు పెంతెకొస్తు పండుగ చేసుకున్నప్పుడు ఈ బాప్తిస్మాన్ని పొందుకున్నారు. కనుక ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మము క్రైస్తవ సంఘము యొక్క బాప్తిస్మము అనియు యూదుల మత సంబంధమైన బాప్తిస్మము కాదనియు ఇందువల్ల తీర్మానము అవుతుంది. ఇది ఆదిమ క్రైస్తవ సంఘము యొక్క బాప్తిస్మం అని గుర్తుపెట్టుకోవాలి. యూదుల మత సంబంధమైన బాప్తిస్మం కాదు. కనుక ఇది యేసు ప్రభు సిలువలో మరణించిన తర్వాత పరలోకములకు వెళ్ళిన తర్వాత జరిగిన మహత్కార్యము ఇది. అయితే పాస్టర్ గారు, పరిశుద్ధాత్మ బాప్తిస్మమును గురించి పాత నిబంధన గ్రంథంలో లేదంటారా? పరిశుద్ధాత్మను గురించి పాత నిబంధన గ్రంథంలో కూడా ఇందాక మనము చాలా వాక్యాలు మనము ధ్యానించాము. అయితే పాత నిబంధన కాలములోని వారందరూ దేవుని యొక్క కార్యాలను పరిశుద్ధాత్మ సహాయంతోనే చేశారా? అవునమ్మా, పాత నిబంధనలోనే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఆవేశం వలననే వారు అద్భుతాలు చేయగలిగారు. కానీ వారికి పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేదు. భాషలతో మాట్లాడు వరము వారికి ఇయ్యబడినట్లుగా వాక్యాల్లో లేదు. భాషలతో మాట్లాడు వరమును ఆది క్రైస్తవ మత సంఘములోని వరములను పరిశుద్ధాత్మను పొందిన ఒక ఫలితముగా కలిగినట్లుగా వాక్యం వల్ల మనకి అర్థమవుతూ ఉంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, లూథరన్ మిషన్ ను స్థాపించిన మార్టిన్ లూథర్ గారి గురించి సోర్స్ హిస్టరీ ఆఫ్ ది క్రిస్టియన్ చర్చ్ వాల్యూమ్ 3 pp 406. డాక్టర్ మార్టిన్ లూథర్ was a prophet, evangelist, speaker in tongues and interpreter in one person, endowed with all the gifts of the spirit. సౌరధర్ గారు రాసిన సంఘ చరిత్ర 3వ సంపుటము 406వ పేజీల్లో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. ఆ మాటలు డాక్టర్ మార్టిన్ లూథర్ గారు చరిత్రలో చెప్తూ, డాక్టర్ మార్టిన్ లూథర్ గారు ప్రవక్త, బోధకుడు, భాషలతో మాట్లాడువాడును, అర్థము చెప్పువాడునై ఉండెను, ఒకరి యందే ఆత్మవరములన్నీ కలిగి ఉండెను. ఈ సంగతి ఎప్పుడైనా విన్నారా అని వ్రాయబడి ఉంటది. ఆలోచించండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మను పొందుకుంటే సేవకులైతే ఇంకా అత్యధికంగా సేవ చేస్తారు. విశ్వాసులైతే ఇంకా బలంగా విశ్వాసములో స్థిరపడతారు. ఇది గమనించాలి. అభిషేకం ఆశీర్వాద కూడిక ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకు ప్రారంభించబడును. ప్రతి నెల 2వ శనివారం ఆగస్ట్ నెల 10వ తారీఖు జరిగే పరిశుద్ధాత్మ అగ్ని అభిషేక ఉపవాస స్వస్థత కూడికలో మీరు పాల్గొనండి. స్థలం షారోన్ స్వస్థత మందిరం, జిల్లా పరిషత్ హై స్కూల్ ఎదురు, కొర్రపాడు గ్రామం, మేడుకొండూరు మండలం, గుంటూరు జిల్లా. క్యాన్సర్, ఎయిడ్స్, పక్షవాతం, గుండె జబ్బులు, కిడ్నీ, లివర్ వ్యాధులతో ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, వివాహం కొరకు, గర్భఫలం కొరకు చేతబడి చిల్లంగి శక్తులు, దయ్యాల చేత పీడింపబడుచున్నారా? సమయం ఉదయం 10 గంటలకు ప్రారంభించబడును. పరిశుద్ధాత్మతో నింపబడి ప్రవచన మరియు స్వస్థత వరములు కలిగిన దైవజనులు రెవరెండ్ గొటికెల రాజన్న గారు, రెవరెండ్ గొటికెల రాణక్క గారు, బ్రదర్ రాజ్ కుమార్ గారు శక్తివంతమైన వర్తమానముతో పాటు స్వస్థత ప్రార్థనలు చేయుదురు. ప్రతి ఒక్కరికి ప్రేమ విందు కలదు. వివరములకు మా ఫోన్ నంబర్ 8121229390. అభిషేక్